హాయ్ అండి. నిన్నైతే మన సబ్స్క్రైబర్ ఒకరు డాట్ గురించి జిఏటిబి గురించి వీడియో చేయమన్నారండి. డాట్ అంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, జిఏటిబి అంటే జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. సో డాట్ గురించి అయితే చూద్దాం. ఇది హై స్కూల్ స్టూడెంట్స్కి అయితే యూజ్ చేస్తారంట. అంటే 8వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు, అంటే వాళ్ళ మార్గనిర్దేశానికి సహకరించే పరీక్ష లాంటివి. ఈ పరీక్షలు అయితే అహుజా అనే శాస్త్రవేత్త మన ఇండియన్కి తగ్గట్టుగా వాళ్ళ సామర్థ్యాన్ని పరీక్షించడానికి అయితే రూపొందించారండి. 8 రకాలైతే ఉన్నాయి. గుమస్తా సామర్థ్యం, యాంత్రిక వివేచనం, అమూర్త వివేచనం, ప్రాదేశిక స్థాన సంబంధం, భాషా వ్యాకరణం, భాషా వాడుక, స్పెల్లింగ్స్లో వ్యాకరణ భాషా దోషాల గుర్తింపు సామర్థ్యం, శాబ్దిక వివేచన, సంఖ్యా సామర్థ్యం. టోటల్ 8 ఉన్నాయండి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక గుమస్తాను అయితే తీసుకుందాం. ఒక టెంపుల్లో ఒక గుమస్తా అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ గుమస్తాలందరూ యాంత్రికంగా కంప్యూటర్స్ని అయితే యూజ్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే గుమస్తాల యాంత్రికం కంప్యూటర్స్ని అయితే యూజ్ చేస్తారు కదా. సో యాంత్రిక వివేచనం, గుమస్తా సామర్థ్యం రెండు అక్కడ వచ్చేసినాయి. సో అప్పట్లో ఓల్డ్ డేస్లో అంటే ఏ టైంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7th క్లాస్లో కాకతీయుల గురించి లెసన్ ఉంటుంది కదండి. రుద్రదేవుడు మహారాజుకి బొల్లి నాయకుడు 10 ఎకరాల భూమిని అయితే కేశవ దేవాలయానికి ఇచ్చారని ఒక శాసనం అయితే వేయించారు కదా. సో ఆ శాసనంలో అనేది రైటింగ్ అనేది ఉంటుంది కదా, వాళ్ళ లాంగ్వేజ్లో ఉంటుంది కదా. సో అదే చూద్దాం మనం. సో కంప్యూటర్స్ రాకముందు గుమస్తాలు ఉండేవారు కదా. సో వాళ్ళు ఆ శాసనాలు అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి అమూర్త వివేచన ఉండాలి. ఆ శాసనాల్లో ఏముంటుందండి, ఒక ప్రదేశం గురించే కదా. టెంపుల్కి ఏ స్థలం అయితే చెందుతుందో ఆ ప్రదేశం గురించి అయితే ఉంటుంది కదా. సో శాసనాల్లో ఉండే వ్యాకరణం అనేది, లాంగ్వేజ్ అనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఆ గుమస్తా అనేవారు ఆ లాంగ్వేజ్ని అనేది అర్థం చేసుకోవాలి. అండ్ అందులో స్పెల్లింగ్స్, భాషా దోషాలు ఏమన్నా ఉన్నా మొత్తం అన్నీ మనం అంటే అన్ని లాంగ్వేజ్లో మనం అర్థం చేసుకోలేం కదా. కానీ ఆ గుమస్తా అనేవాడికి ఏమేమి ఉండాలి, ఆ స్థలం గురించి అయితే ఆయన తెలుసుకోవాలనుకుంటే ఆయనకు వ్యాకరణం వచ్చి ఉండాలి, ఆ స్పెల్లింగ్స్ అవన్నీ గుర్తించగలగాలి, శాబ్దిక వివేచనం అనేది ఉండాలి, సంఖ్యా సామర్థ్యం ఉండాలి. ఎందుకంటే అక్కడ నెంబర్స్ తోటే ఉంటాయి కదా అప్పట్లో శాసనాలు అనేవి. సో సంఖ్యా సామర్థ్యం ఉండాలి. శాబ్దిక అంటే అక్కడ లెటర్సే కదా ఉంటాయి కదండి. సో ఆ లెటర్స్ చదవగలగాలి. వాళ్ళ లాంగ్వేజ్లో వ్యాకరణం దోషాలను గుర్తించగలగాలి గుమస్తా అనేవాడు. అంతేనండి, అర్థమైంది కదా. గుమస్తానే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో గుమస్తా అనేవాడు ప్రజెంట్ అయితే యాంత్రికంగా కంప్యూటర్స్ని అయితే యూజ్ చేస్తున్నాడు. కానీ ఓల్డ్ డేస్లో అయితే అమూర్తంగా ఆలోచించేవారండి. ఒక ప్రదేశం, ఆ టెంపుల్కి సంబంధించిన ప్రదేశం గురించి తెలుసుకోవాలి అంటే ఆ శాసనంలో ఉన్న వ్యాకరణాన్ని కనిపెట్టాలి. అండ్ వాళ్ళ లాంగ్వేజ్లో దోషాలు ఉన్నా కనిపెట్టాలి. ఆ శాసనంలో ఏమేమి ఉంటాయండి, నెంబర్స్ ఉంటాయి, శాబ్దికంగా లెటర్స్ కూడా ఉంటాయి కదా. అంతేనండి కోడింగ్ అయితే. థ్యాంక్ యూ.